కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షపుని జూచు చూడ్కులు చూడ్కులు శేషశాయికి మృక్కు శిరము శిరము విష్ణు నాకర్ణించు వీణులు వీణులు మధువైరి దవలిన మనము మనము భగవంతు వలగొను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని జింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీధవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిజేరుమణియడి తండ్రి తండ్రి. పోతన మాత్యులు రచించిన శ్రీమద్ భాగవతంలోని ప్రహ్లాద చరిత్రలోని ప్రహ్లాదుడు తన తండ్రి హిరణ్యకశిపునితో శ్రీహరిని గూర్చి చెప్పిన ఈ పద్యము మనం చదువుకునేటప్పుడు అలంకారాల్లోని శబ్ద అలంకారాల్లోని అనుప్రాస అలంకారాల్లోని లాటానుప్రాస అలంకారంతో ఉన్న పద్యము. అంటే శబ్ద భేదము అర్థ భేదము లేకుండా తాత్పర్య భేదంతో ఉండే రెండు పదాలు వెంట వెంటనే వస్తాయి కదా అండి, దాన్ని మనం లాటానుప్రాస అలంకారము అని అంటాము. ఇక్కడ కరములు కరములు శబ్దంలో తేడా లేదు. అర్థం ఏంటి? కర్ములన్నా చేతులు, కర్ములన్నా చేతులే, కానీ తాత్పర్య భేదం ఉంటుంది. ఏంటి? విష్ణువుని పూజించే చేతులే చేతులు, లేదంటే అవి చేతులు కాదు అన్న భావం కదా. చేతులు అనేది సాధారణ చేతులు, తర్వాత వచ్చే చేతులు ఆ తాత్పర్యం ప్రకారము గొప్ప చేతులు అని అర్థం కదా. అందుకు ఇది లాటానుప్రాస అలంకారంలో ఉన్న పద్యము. మరి పద్యం భావం ఏంటి? కమలాక్షుడు పద్మం వంటి కన్నులు కలిగిన విష్ణువును పూజించే చేతులే నిజమైన చేతులు. శ్రీనాథుని వర్ణించు లక్ష్మీదేవి భర్త అయిన విష్ణుమూర్తిని గురించి కీర్తించే నాలుకే నిజమైన నాలుక. దేవతలను రక్షించే విష్ణుమూర్తిని చూసేటటువంటి చూపులే నిజమైన చూపులు. ఆదిశేషునిపై పవళించిన హరిని మనము నమస్కరిస్తాం కదా, ఆ నమస్కరించిన తలే నిజమైన తల. విష్ణుమూర్తి గురించి కథలను విన్న చెవులే నిజమైన చెవులు. మధువైరి దవిలిన మనము మనము, మధు అనే రాక్షసుణ్ణి వధించిన ఆ నారాయణుపై లగ్నమైనట్టి మనస్సే నిజమైన మనస్సు. భగవంతు వలగొను పదములు పదములు, ఆ విష్ణుమూర్తి చుట్టూ ప్రదక్షిణాలు చేసిన పాదములే నిజమైన పాదములు. ఉత్తమ పురుషుడైన ఆ శ్రీహరిని గూర్చి ఆలోచించిన బుద్ధే నిజమైన బుద్ధి. దేవతలకే దేవుడైన ఆ విష్ణుమూర్తిని గురించి స్మరించిన రోజే నిజమైన రోజు. చక్రాన్ని ధరించేటటువంటి విష్ణుమూర్తి గురించి ప్రకటించేటటువంటి చదువే నిజమైన చదువు. కుంభినీధవి చెప్పెడు గురుడు గురుడు, భూమిని మోసేటటువంటి విష్ణుమూర్తి. అంటే వరాహ అవతారంలో భూమిని మోస్తారు కదండి, ఆ విష్ణుమూర్తి గురించి తెలియచెప్పేటటువంటి గురువే నిజమైన గురువు. తండ్రి హరి చేరుమనియడి తండ్రి తండ్రి. ఏ తండ్రి అయితే హరిని చేరుమని చెప్తారో ఆ తండ్రే నిజమైన తండ్రి అని ఈ పద్యం భావము. పోతన మాత్యులు గారు ఎంత అద్భుతంగా రాశారో కదండి. నమస్కారం.